నమస్కారం. నేడు మహావీర్ మెడికల్ కాలేజ్లోని ఇంటర్న్స్ అంటే హౌస్ సర్జన్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ధర్నాకి కూర్చున్నాము. ఎందుకనగా మాకు ఇవ్వవలసిన స్టైఫెండ్స్ అంటే మేము ఏదైతే కాలేజీకి పనిచేస్తామో, హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తామో దానికి గాను మాకు ఇవ్వవలసిన జీతం లాంటిది స్టైఫెండ్ అంటారు. ఆ స్టైఫెండ్స్ మాకు ఇవ్వట్లేదు. అకార్డింగ్ టు జీవో నెంబర్ 59 ప్రకారము గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎవరికైతే ఎంతైతే స్టైఫెండ్ ఇస్తున్నారో 25,906 రూపాయలు ఏదైతే ఇవ్వవలసి ఉందో అంతకు ఈక్వల్గా ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి జీవో నెంబర్ 59 తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన దాని ప్రకారం ఉంది. అకార్డింగ్ టు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం కూడా మనకి ఇంటర్న్స్కి స్టైఫెండ్స్ అనేది రెగ్యులర్గా మంత్లీ బేసిస్ ఇవ్వాలి. కానీ మేము జాయిన్ అయ్యి ఇప్పటికీ 2 months అవుతుంది అండ్ పీజీస్ జాయిన్ అయ్యి ఇప్పటికీ 4 months అవుతుంది. కానీ ఎవ్వరికీను ఏమీ ఇవ్వలేదు. ఇది మేము ఇప్పటికీ చాలాసార్లు రిప్రజెంటేషన్ మా మేనేజ్మెంట్కి ఇచ్చినాము, అట్ ద సేమ్ టైం హెల్త్ మినిస్టర్తో కలిసి కూడా ఇచ్చినాము. కానీ ఎలాంటి బెనిఫిట్స్ మాకు రావట్లేదు, ఎలాంటి రిజల్ట్ మాకు రావట్లేదు. మేము ఇప్పటికీ 2 hours నుండి ఇక్కడ కూర్చున్నాము. అట్లీస్ట్ మా డీన్ సార్ వచ్చి మాతో మాట్లాడలేదు. ఎవ్వరు కూడా మాకు ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వడానికి లేదు. ఈరోజు నాట్ ఓన్లీ మహావీర్ మెడికల్ కాలేజ్, అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఇలాంటి ఒక పరిస్థితి నెలకొనడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చు. ఎందుకనగా గవర్నమెంట్లో కూడా ఇప్పటి వరకు 2 నెలలైనా ఎప్పటికీ గవర్నమెంట్లో కూడా స్టైఫెండ్స్ రాలేదు. వాళ్ళకి అట్లీస్ట్ ఇస్తారన్న నమ్మకం ఉంది, మాకైతే ఏమి ఇస్తారో కూడా చెప్పట్లేదు. మేము మేనేజ్మెంట్ని చాలాసార్లు కన్సల్ట్ అయినాము. మాకు 2,000 ఇస్తామన్నారు. 2,000 ఏవి ఇస్తారు, ఎవరికి ఇస్తారు? 2,000 ఇవ్వాల్సింది ఒక డాక్టర్కా? ఒక డాక్టర్ ఒక ప్రాణం కాపాడితే వాడి దేవుడు అంటారు. 2,000 తీసుకొని మేము ప్రాణాలు కాపాడాలా? ఎందుకంటే మేము 36 గంటలు శ్రమ కూర్చి ఇక్కడ మేము కష్టపడాల్సి ఉంటుంది. నైట్ డ్యూటీ చేసిన ప్రతి వాడు నెక్స్ట్ రోజు మళ్ళీ డ్యూటీకి రావాల్సిందే. అండ్ ఎవరైతే ఇలాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో పేషెంట్ లోడ్ తక్కువ ఉన్నప్పటికీ మేము చేయాల్సిన డ్యూటీ మాత్రం అంతే ఉంటుంది. కాబట్టి అందరికీ ఈక్వల్గా స్టైఫెండ్స్ ఇవ్వాలని ఎన్ఎంసీ చెప్తుంది, గవర్నమెంట్ చెప్తుంది. కానీ దాన్ని మాత్రం అమల్లో పరచడానికి ఎవ్వరూ లేరు. మా కళాశాలలో ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడానికి ఎటువంటి మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి డీన్ సార్ కానీ ఎవరు కానీ మాకు వచ్చి మాట్లాడలేదు. మాకు ఆర్ఎంఓ సార్ వచ్చి యాబ్సెంట్ వేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీడియా పరంగా మీ అందరికీ తీసుకురావాలనుకుంటున్నాము. ఇది ఎంతవరకు సబబు అనేది మీడియా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజ్లో హౌస్ సర్జన్గా పనిచేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఇక్కడ 2-3 గంటల నుంచి దాదాపుగా 100-150 మంది విద్యార్థులు ఇక్కడ కూర్చొని మాకు స్టైపెండ్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఒక్కరు కూడా వచ్చి అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు ఇలా కూర్చున్నారని కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు. అండ్ దీనికన్నా ముందు మేము జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది. మధ్యలో చాలాసార్లు మేము మా మేనేజ్మెంట్ని సంప్రదించడం జరిగింది. చాలాసార్లు ఈ విషయాన్ని వాళ్ళ ముందుకు మేము తీసుకెళ్ళాము, చెప్పాము కూడా మాకు ఇబ్బంది ఉంది, మాకు మీరు స్టైపెండ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ కాలేజ్లో వాళ్ళకి ఇస్తున్నంత సమాంతరమైన స్టైపెండ్లు మాకు కూడా కావాలి, అది మా హక్కు అని చెప్పేసి మేము చాలాసార్లు లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది, అన్నీ జరిగాయి. వాళ్ళు ఎందులోనూ మాకు కావాల్సినటువంటి సమాధానాలు ఇవ్వలేదు. మా సమస్య వినడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. కాబట్టి ఇవాళ మేము మా డ్యూటీస్ని బాయ్కాట్ చేస్తూ అందరికీ ఈ విషయం తెలియాలి, మేము ఎంత కష్టపడుతున్నాం అన్నది మాకు తెలుసు. ఒక 36 hours డ్యూటీ అంటే 36 గంటలు మనిషి నిద్రపోకుండా సమయానికి తిండి తినకుండా ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళ జీతం తీసుకోవడం వాళ్ళ హక్కు. ఆ బేసిక్ రైట్స్ కూడా మాకు లేవు అంటే ఇంకా మేము ఎవరి కోసం పనిచేయాలి? 5.5 ఏళ్ళు మేము చదువుకొని ఇక్కడ పేషెంట్లు ప్రాణాలు కాపాడడానికి 36 గంటలు 48 గంటలు మేము డ్యూటీలు చేస్తున్నాము. ఇన్ని గణం చేస్తున్నప్పుడు కనీసం మా బేసిక్ రైట్స్ అండి అవి, జీతం తీసుకోవడం అనేది అది మా హక్కు. దాన్ని ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రానప్పుడు మేము ఎందుకు ఎవరి కోసం పనిచేయాలి? ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడడానికి మేము తిండి నిద్ర మానేసి పనిచేస్తూ ఉంటే మేము ఒప్పుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నంత ఓపీ ప్రైవేట్ కాలేజీల్లో ఉండకపోవచ్చు, కానీ మేము ఎవ్వరికీ తక్కువ పని చేయట్లేదు. మేము కూడా వాళ్ళకి సమాంతరంగానే పనిచేస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకు వచ్చే అంత డబ్బులు మాకు కూడా రావాలి. మేము ఇప్పటికీ పలుసార్లు వీటిని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. వాళ్ళు సరైన ఎటువంటి రిజల్ట్ ఇవ్వలేదు మాకు.